సుమారు 4:45 ఒక 112 కాల్ వస్తే ఆ పని మీద మా రమణయ్య అనేటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ మన శ్రీకాళహస్తి 1 టౌన్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఆ 112 కాల్ అటెండ్ కావడానికి వెళుతూ ఉన్నాడు రైల్వే స్టేషన్ వైపు. అక్కడే మన హ్యాపీ కిచెన్ అని ఒకటి ఉంది, చిన్న హోటల్. ఆ హ్యాపీ కిచెన్ ముందర అదే సమయంలో 2 ద్విచక్ర వాహనాలు ఒకటికొకటి యాక్సిడెంట్ గురవుతాయి. అయితే ఒక వెహికల్లో ఒక లేడీ ఉంటుంది కాబట్టి ఆ లేడీని తీసుకొని అక్కడే ఒక ఆటో ఆపి ఆటోలో ఎక్కించి మెడికల్ ట్రీట్మెంట్కి పంపిస్తారు. అయితే ఎందుకంటే ఇది రోడ్డు మీద జరిగింది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆ 2 వీలర్స్ని పక్కకి తీసుకొని దానికి కీ లాక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తాడు. అయితే ఆ మోటార్ సైకిల్లో ఉన్నటువంటి సాయి ఎవరైతే ఈ కేసులో శ్రీనివాస్ అనే ముద్దాయి ఉన్నాడో, మా హెడ్ కానిస్టేబుల్ అసాల్ట్ చేశాడో, అతను వాళ్ళిద్దరు కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తపేట దగ్గర నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు లిఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు. సో యాక్సిడెంట్ జరిగింది, అదంతా అయిపోయింది. సో మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో దా కీ తీసుకొని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే దానిలో ఈ శ్రీనివాస్ అనే అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ, యూనిఫామ్ లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపబోయాడు. ఇదంతా మీరు వీడియోస్ లో మీరు చూశారు. సో అదే విధంగా అతను కూడా మా హెడ్ కానిస్టేబుల్ తోయడం జరిగింది, మీరు చూశారు. ఈ కేసు ఈ A1 అనే శ్రీనివాస్ అనే ముద్దాయిని జరిగిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలను ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపుతున్నాం. అయితే ప్రజలు కూడా కొంచెం జనాలు కూడా కొంచెం సంయమనం వహించాలా. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము భరించం కూడా. దానికి తగ్గట్టు ఎలా చేయాలా అన్నీ మాకు తెలుసు, ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి ఇతని మీద కేసు పెట్టి ఈరోజు కాసేపట్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. హత్యాయత్నం కింద మీరే చూశారుగా, కత్తితో చంపాడు. హత్యాయత్నం కింద 2 రిమాండ్ చేయడం జరుగుతుంది. ముందు రీల్స్ తీసేవాడు, ఆ రీల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము వెరిఫై చేసాం. రీల్స్ తీసేవాడు. ఇది రీల్ కొరకు ఏదో పెట్టుకున్నా అంటాడు కానీ రీల్ కొరకు పెట్టుకున్నా రియల్ కత్తి, అది రీల్ కత్తి కాదు, రియల్ కత్తి కాబట్టి పొడవడానికి కొంచెం న్యాచురల్ గా వస్తుంది. ఒక 324 కేసు ఉంది, అంటే చిన్న మైనర్ కేసు ఉంది. రెండవ అతని మీద లేదు, జితేంద్ర మీద లేదు. పైగా మీకు తెలుసో లేదో ద హైయెస్ట్ పిట్ లో పంపించినటువంటిది కాళహస్తినే. మా జిల్లా మొత్తంలో 4 పిట్ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రెగ్యులర్ గా ఆ నేరస్తుల్ని 4 ఇదే కాళహస్తి డివిజన్ నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా 3 పీడీ యాక్ట్లు పెట్టడం జరిగింది మన కాళహస్తి నుంచి. కాబట్టి శాంతి భద్రతలకైతే ఏం ఢోకా లేదు. కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతాము. దానికి తగ్గట్టు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 930 గాంజా టెస్టులు చేయడం జరిగింది కాళహస్తి డివిజన్ లో. 930, దానిలో 50 మందికి పాజిటివ్ వచ్చింది. 50 మందిలో కూడా మేజర్ గా ఈ మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు, ఒరిస్సా, బీహార్ వీళ్ళు. సో మేజర్ గా వాళ్ళకు వస్తుంది తప్ప మన తెలుగు ప్రజలకు కానీ మన తెలుగు వాళ్ళకి కానీ అటువంటి మేజర్ గా ఇక్కడ కూడా లేదు కూడా. ఒకతను విద్యార్థి, ఎవరు జితేంద్ర అనే అతను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. ఇంకొక ఇతను వచ్చేసి ఏమంటారు బేల్దార్ పని అంటారు, బేల్దార్ పని చేసేవాడు. అంతేనండి.